ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని జరుపుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధిస్తాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధిస్తాం. నెల్లూరు నగరంలో మేము ఈ వేస్ట్ సేకరణ కేంద్రాల్లో కియోస్కులు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మీ ఇంట్లో వాడకానికి లేని ఎలక్ట్రానిక్ వస్తువులను వాటిని గుర్తింపు పొందిన రీసైక్లింగ్ ఏజెన్సీలకు ఎన్ఎంసీ ఈ వేస్ట్ ని అప్పగిస్తుంది. ఈ వేస్ట్ పరికరాలను ఇంటి చెత్తతో కలిపి వేయకండి. పాత ఎలక్ట్రానిక్ వస్తువులు కొత్త వాటితో మార్పిడి చేసే స్కీములు ఉన్న నెల్లూరులో మేము ఈ వేస్ట్ సేకరణ కేంద్రాల్లో కియోస్కులు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మీ ఇంట్లో వాడకానికి లేని ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ సేకరణ కేంద్రం బండి జంకొని పోయి నర్సరీ సెంటర్లో ఉంటాయి రాలి ఏమన్నమాట తీసేదా. ఆయన పూగా ఆయన చెప్తే ఆయన ఎవరు చెప్తే వాడు బ్యానర్ ఆత్మనా ముందు గ్యాప్ ఇచ్చారు సార్. ఆగండి సార్, గ్యాప్ వచ్చింది. మొత్తం గ్యాప్ ఉంది సార్. గ్యాప్ ఇచ్చారు సార్. ఆగండి సార్, గ్యాప్ వచ్చింది. మొత్తం గ్యాప్ ఉంది సార్. సార్ ఉండండి సార్.
బండి తెచ్చున్నావా లక్ష్మి? అది ఫ్రీగా ఉంది, ఫ్రీ ఉండాల్సిందే. ఇది కదా పిక్చరు. ఎనికి జరగండి. కాకపోతే ఏందన్నా చెప్తే వస్తుందంటే నేనేం చెప్పేదినా? ప్రకాష్ అన్న నమస్తేనా? నమస్తేనా మీకు? నారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. బెలూన్స్ వదిలి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నట్టుంది. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నగరంలో ఈ వేసుకున్నట్టు రాష్ట్రాన్ని, నెల్లూరు జిల్లాని తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజాపతి. జై సత్యాంధ్ర. ఈ రోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు. గౌరవనీయులు మన ఏపీ మినిస్టర్ అయినటువంటి క్యాడర్ లీడర్. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా 5,000 మందికి పైగా ఈరోజు విద్యార్థులు అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఈ 3 జరిగినప్పుడే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమన్నారు. ఆ యొక్క స్లోగన్తో ఈరోజు మేము ముందుకు పోతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు పోతున్నాం. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేశారు. ఈ నెలలో అయితే ఈ వేస్ట్ ఏదైతే మన ఇళ్లలో వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పారేయకుండా వాటిని ఒక ప్లేస్కి చేరిస్తే సచివాలయాలు చేరేటట్టుగా చేస్తున్నాం. సచివాలయాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకుపోయి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడతారు. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో ఈ 3వ శనివారం స్టార్ట్ చేశాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఈ వేస్ట్ని మీరు సచివాలయాలకు ఇవ్వండి. సచివాలయాల నుంచి వాటిని ఫ్యాక్టరీకి పంపిస్తాం. అందువల్ల పొల్యూషన్ తగ్గుతుందని నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.